Good evening, children. So today we are going to learn a new concept, polygons. Polygons. So what is meant by polygon? Generally, in general, polygon is a closed figure. అంటే మన చుట్టూ different types of geometrical shapes involve ఉన్నాయి. అంటే మనం ఇంట్లో యూజ్ చేసే టీవీ, అలానే మనం యూజ్ చేసే నోట్బుక్, మనం యూజ్ చేసేటటువంటి బ్లాక్ బోర్డ్. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ మనం తీసుకుంటే డిఫరెంట్ థింగ్స్ మన రియల్ లైఫ్ లో జామెట్రికల్ షేప్స్ మనం యూజ్ చేస్తున్నాం. మన బిల్డింగ్, మన ఇంటి యొక్క బిల్డింగ్ కావచ్చు, అలానే మన ఫీల్డ్ ఏదైతే మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో అది ఏదైనా కూడా సమ్ జామెట్రికల్ షేప్ ని ఫాలో అయ్యి ఉంటుంది. ఆ జామెట్రికల్ షేప్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ పాలిగాన్. సో యాక్చువల్ గా పాలిగాన్ అంటే ఏంటి? ఏ పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఏ క్లోజ్డ్ ఫిగర్ formed by line segment. Formed by line segments. Line segments అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్, అంటే క్లోజ్ అయినటువంటి ఫిగర్ లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయితే అటువంటి ఫిగర్స్ ని పాలిగాన్స్ అంటారు. ఇన్ జనరల్ గా మనం తీసుకున్నట్లయితే చూడండి, టూ ఎండింగ్ పాయింట్స్ ని, టూ ఎండ్ పాయింట్స్ ని, అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, టూ ఎండ్ పాయింట్స్ ని కలిపేటటువంటి లెంత్ ని మనం లైన్ సెగ్మెంట్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ ఇంకొక లైన్ సెగ్మెంట్ ని తీసుకున్నాం. టోటల్ గా ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? వి హావ్ టూ లైన్ సెగ్మెంట్స్. ఓకే, సో టూ లైన్ సెగ్మెంట్స్ లో ఫిగర్ క్లోజ్ అయిందా? నో. So when we have three line segments, at least అంటే మినిమం మనకి 3 లైన్ సెగ్మెంట్స్ ఉంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాంటి క్లోజ్డ్ ఫిగర్స్ ఏవైతే జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయో, ఏవైతే లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయ్యాయో ఆ క్లోజ్డ్ ఫిగర్స్ మనం ఏమంటాం? పాలిగాన్స్. ఓకే, సో ఇక్కడ ఇదొక క్లోజ్డ్ ఫిగర్. అలానే మనం తీసుకుంటే ఇంకొక క్లోజ్డ్ ఫిగర్ తీసుకుందాం. సి దిస్ ఇస్ పాయింట్ ఏ, దిస్ ఇస్ పాయింట్ బి. ఏబి అనేటటువంటి 2 పాయింట్స్ ని నేను జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. అలానే దీని సి అండ్ దీని డి తీసుకుంటే బిసి ని మనం జాయిన్ చేస్తే ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. అలానే సిడి అనేటువంటి పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. అలానే డిఏ అనే పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే మనకి ఇంకొక లైన్ సెగ్మెంట్, అంటే 4 లైన్ సెగ్మెంట్స్ తో మనకి ఇక్కడ ఇంకొక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అయింది. దీన్ని కూడా మనం పాలిగాన్. ఓకే, అలానే నేను ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఏబి లైన్ సెగ్మెంట్ ఏబి పాయింట్స్ జాయిన్ చేస్తాను. BC, PD and DE జాయిన్ చేస్తే మనకి ఇంకొక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అయింది. అలానే మనం తీసుకున్నట్లయితే A, B, C, D, E, F అనేటటువంటి నేను 6 పాయింట్స్ ని తీసుకున్నాను. ఇక్కడ ఏబిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. బిసిని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. సిడిని జాయిన్ చేస్తే అనదర్ లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. డిఈ ని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. అండ్ ఈఎఫ్ ని జాయిన్ చేస్తే ఇంకొక లైన్ సెగ్మెంట్ ఫామ్. అలానే మనం తీసుకున్నట్లయితే సి ఇక్కడ నేను ఏబి సిడి ఈ అనేటటువంటి పాయింట్స్ తీసుకున్నాను. సో ఏని
ఏబిని జాయిన్ చేస్తున్నాను అండ్ ఏడి బిసి డిసి జాయిన్ చేశాను. సో ఇక్కడ నేను బోర్డు మీద ఏదైతే ఫిగర్స్ ని నేను డ్రా చేస్తున్నానో ఇవన్నీ కూడా పాలిగాన్స్ అవుతాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఫిగర్ లైన్ సెగ్మెంట్స్ లో ఫామ్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి వీటిని మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం, ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్. ఈ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ ని మనం పాలిగాన్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఉన్న ఫిగర్స్ అన్ని కూడా పాలిగాన్స్. అయితే బేస్డ్ ఆన్ లైన్ సెగ్మెంట్ అంటే లైన్ సెగ్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం అగైన్ ఈ పాలిగాన్స్ ని డిఫరెంట్ కైండ్స్ లో డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిగర్ లో నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్. దీన్ని మనం ట్రైయాంగిల్ అంటాం. ఓకే, ట్రైయాంగిల్ అంటే ట్రై అంటే 3, యాంగిల్ అంటే యాంగిల్స్. సో 3 యాంగిల్స్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ ని ట్రైయాంగిల్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఏబి అనేది ఒక సైడ్ అయితే బిసి ఇంకొక సైడ్, సిఏ అనేది ఇంకొక సైడ్. ఈ ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్. ఓకే, 3 sides తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్. ఇది పాలిగాన్ అంటే ఇట్ ఈస్ ఏ పాలిగాన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ ఉన్న ప్రతి ఫిగర్ పాలిగాన్, కానీ దానికి ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సైడ్స్ ని బేస్ చేసుకొని పాలిగాన్స్ ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేశారు. 3 sides ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ ని ట్రయాంగిల్ అంటాం. ఓకే, అలానే ఇఫ్ యు టేక్ దిస్ 2 ఫిగర్స్, ఇక్కడ ఈ రెండు ఫిగర్స్ తీసుకున్నాం. సో 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి. సో ఇది కూడా పాలిగానే, దీన్ని కూడా మనం పాలిగాన్ అంటాం. ఇందులో చూసుకున్నట్లయితే 1 2 3 4 ఇందులో కూడా 4 సైడ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో ఏ పాలిగాన్. ఈ రెండు ఫిగర్స్ ని మనం పాలిగాన్స్ అని అంటాం. బట్ ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ ఇవి రెండు. వీటిని మనం క్వాడ్రిలేటరల్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రీ అంటే ఏంటి? 4. క్వాడ్రీ అంటే ఏంటి? 4. లెటరల్స్ అంటే సైడ్స్, అంటే 4 సైడ్స్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్స్ ని క్వాడ్రిలేటరల్స్. నాట్ ఓన్లీ ఈ రెండు ఫిగర్సే కాదు, మనం మన రియల్ లైఫ్ లో తీసుకున్నట్లయితే పారలెలోగ్రామ్, రాంబస్, నెక్స్ట్ కైట్, ట్రెపీజియం, ఇవన్నీ కూడా 4 సైడ్స్ ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్. ఈ క్లోజ్డ్ ఫిగర్స్ ని మనం క్వాడ్రిలేటరల్ అంటే ఇక్కడ 3 సైడ్స్ ఉన్న ఫిగర్స్ నేమో ట్రయాంగిల్స్ అని, 4 సైడ్స్ ఉన్నటువంటి ఫిగర్స్ నేమో క్వాడ్రిలేటరల్స్ అని పిలుస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్. ఇందులో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో ఇక్కడ ఈ ఫిగర్ లో నంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉన్న ప్రతి క్లోజ్డ్ ఫిగర్ ని, అంటే 5 సైడ్స్ ఉండి ఆ ఫిగర్ క్లోజ్ అయి ఉండి అందులో సైడ్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం పెంటాగాన్ అని పిలుస్తాం. ఏమంటాము? పెంటాగాన్. పెంటాగాన్ అంటే పెంటా అంటే ఏంటంటే 5. పెంటా అంటే ఏంటి? 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ ని పెంటాగాన్. గాన్ అన్నా కూడా సైడ్స్ ఏనా, లెటరల్స్ అన్నా సైడ్స్, గాన్ అన్నా కూడా సైడ్స్. సో పెంటాగాన్ అంటే 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్. ఓకే, అలానే మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఫిగర్. సో 1 2 3 4 5 6. సో ఈ క్లోజ్డ్ ఫిగర్ లో 6 సైడ్స్ ఉన్నాయి. 6 సైడ్స్ ఉన్న ప్రతి క్లోజ్డ్ ఫిగర్ ని మనం హెక్సాగాన్ ఏమంటామన్నా? హెక్సాగాన్. ఓకే, సో 6 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ అయితే హెక్సాగాన్, 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ అయితే పెంటాగాన్, 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ అయితే క్వాడ్రిలేటరల్స్, అండ్ 3 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ అయితే ట్రయాంగిల్స్. సో ఈ విధంగా మనం పాలిగాన్స్ ని డివైడ్ చేసాం బేస్డ్ ఆన్ సైడ్స్. ఒక క్లోజ్డ్ ఫిగర్ లో సైడ్స్ ఉండి ఆ ఫిగర్ క్లోజ్ అయి ఉంటే అది పాలిగాన్ అవుతుంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ కాన్సెప్ట్ ఇట్ విల్ బి
it will be very important concept for the higher classes. So మనం higher classes లో కూడా ఈ కాన్సెప్ట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా ఈ ట్రయాంగిల్ కావచ్చు, రెక్టాంగిల్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, నెక్స్ట్ పెంటాగాన్, హెక్సాగాన్, ఇవన్నీ మన రియల్ లైఫ్ లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ ఆబ్జెక్ట్స్ యొక్క షేప్స్ ని మనం చూస్తూనే ఉంటాం. జనరల్ గా ట్రయాంగిల్ షేప్స్ ని మనం రోడ్ సైడ్స్ ఉన్నటువంటి ఆ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే యారో మార్క్స్, టర్నింగ్ తీసుకోండి, సో చూసి వెళ్ళండి అనేటటువంటి బోర్డ్స్ దగ్గర మనం మోస్ట్లీ ఈ ట్రయాంగులర్ షేప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అలానే రెక్టాంగులర్ షేప్ అనేది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి షేప్. ఏంటది? మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ చూడండి, సో ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, మన ఇంట్లో ఉన్నటువంటి క్యారమ్ బోర్డ్, ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్. సో ఈ రెక్టాంగిల్, స్క్వేర్ అనేటువంటి కోఆర్డినేట్స్ లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట. అంటే మళ్ళీ వీటిలో ప్రాపర్టీస్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ని మళ్ళీ కోఆర్డినేట్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో 4 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ ని మనం ఇక్కడ కోఆర్డినేటర్స్ అని, 5 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ ని పెంటాగాన్ అని, 6 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ ని హెక్సాగాన్ అని అంటాం. ఓకే, సో అదే 7 సైడ్స్ ఉంటే క్లోజ్డ్ ఫిగర్ ఉంది, 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్ అంటారు. 8 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ అయితే ఆక్టాగాన్ అని, 9 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్స్ అయితే నానాగాన్ అని, 10 సైడ్స్ ఉన్న క్లోజ్డ్ ఫిగర్ అయితే డెకాగాన్ అనేటటువంటి నేమ్స్ తో మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. సో ఈ క్లోజ్డ్ ఫిగర్స్ ని రియల్ లైఫ్ లో మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. బట్ అవి ఏ టైప్ ఆఫ్ పాలిగాన్స్ అనేటటువంటి ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఓకే, అలానే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ మనం గుర్తు పెట్టుకోవాలి. అది ఏంటి అంటే సర్కిల్ అనేది ఈజ్ ఇట్ ఏ పాలిగాన్, ఈ సర్కిల్ ఈజ్ ఏ పాలిగాన్ అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో సర్కిల్ అనేది పాలిగాన్ అవుతుందా అంటే అబ్సల్యూట్లీ కాదు. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఎందుకు అంటే సర్కిల్ లో మనకు సైడ్స్ అనేటివి లేవు. సైడ్ అంటే ఏంటి? రెండు ఎండ్ పాయింట్స్ ని కలిపినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి ఆ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్, స్ట్రైట్ గా ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సైడ్ అని అంటాం. బట్ సర్కిల్స్ లో సైడ్స్ ఉన్నాయా అంటే సర్కిల్స్ లో సైడ్స్ లేవు. కానీ సర్కిల్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. కాబట్టి సర్కిల్ అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిగాన్. పాలిగాన్ అంటే లైన్ సెగ్మెంట్స్ లో ఫామ్ అయ్యేటటువంటి క్లోజ్డ్ ఫిగర్. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.